ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకి మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆపరేషన్ కగార్ను తక్షణమే ఆపాలి, లేదంటే చంపేస్తామంటూ కూడా ఆగంతకులు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తమ మనుషులంతా హైదరాబాద్ లోనే ఉన్నారు, దమ్ముంటే కాపాడుకోవాలని కూడా ఒక రకంగా సవాల్ విసిరారు. జూన్ 23ను కూడా ఇలాగే బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం మనకు తెలిసిందే. తాజాగా మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. నిజామాబాద్ పర్యటనలో కేంద్ర మంత్రి అమిత్ షా ఉన్నారు. అమిత్ షా రాష్ట్రంలో ఉన్న వేళ బెదిరింపు కాల్ ఇప్పుడు కలకలం రేపుతోంది. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకి మరోసారి బాంబు బెదిరింపు కాల్ రావటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆపరేషన్ కగార్ను తక్షణమే ఆపకపోతే చంపేస్తామని కూడా వార్నింగ్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. తమ మనుషులంతా హైదరాబాద్ లోనే ఉన్నారని, దమ్ముంటే కాపాడుకోవాలని సవాల్ విసిరారు. కాగా 2 రోజుల క్రితం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో రఘునందన్ కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అక్కడ చికిత్స పొందుతూ ఉండగానే ఈ ఫోన్ కాల్ వచ్చినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే జూన్ 23న కూడా ఇలాంటి బెదిరింపు కాల్సే రావడం జరిగింది. అప్పుడు కూడా ఆపరేషన్ కగార్ను ఆపాలి, లేదంటే సాయంత్రంలోగా చంపేస్తామంటూ కూడా ఓ నెంబర్ నుంచి కాల్ చేశారు. అయితే తనకు మొదటి బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో తెలంగాణ డీజీపీతో పాటు సంగారెడ్డి, మెదక్ ఎస్పీలకు రఘునందన్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ బెదిరింపు కాల్స్ పై క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీస్ శాఖ ఆయనకు అదనపు భద్రత అవసరమని కూడా నిర్ణయించుకుంది. ఈ మేరకు రఘునందన్ రావుకు అదనపు భద్రత కల్పించాలని కూడా మెదక్ జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే నిజామాబాద్ లో పసుపు బోర్డు ప్రారంభం నిమిత్తం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకి రావడం జరిగింది. అమిత్ షా రాష్ట్రంలో ఉన్న వేళ రఘునందన్ రావుకు మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్స్ రావడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. మరోసారి ఎంపీ రఘునందన్ కైతే బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆపరేషన్ కగార్లో భాగంగానే ఈ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. గతంలో కూడా జూన్ 23వ తారీఖున కూడా ఒక ఆగంతకుడు ఫోన్ చేసి ఆయన్ని బెదిరించిన విషయం, చంపేస్తాం ఇప్పుడే అంటూ కూడా ఆయనకి కాల్ రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈ రోజు మళ్ళీ కూడా కాల్స్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ లోనే మా మనుషులు ఉన్నారు, ఇప్పుడే నిన్ను లేపేస్తాం, దమ్ముంటే కాపాడుకోవాలి అంటూ కూడా ఆయనకి సవాల్ విసిరిన సందర్భం అయితే మనకి కనిపిస్తుంది. ఇదంతా కూడా ఆపరేషన్ కగార్ లో భాగంగానే చెప్తున్నారు. ఆపరేషన్ కగార్ ఆపండి, లేకపోతే చంపేస్తామంటూ కూడా గట్టి వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది రెండోసారి బెదిరింపులకు పాల్పడిన విషయం. లేదంటే ప్రాణాలు తీస్తే ఇప్పటికే మా టీంలు హైదరాబాద్ లో ఉన్నాయి, దమ్ముంటే కాపాడుకో అంటూ కూడా ఆగంతకులు 2 నెంబర్ల నుంచి కూడా రఘునందన్ కి బెదిరింపులకు దిగారు. దీంతో అప్రమత్తమైన రఘునందన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించినట్లుగా మనకి సమాచారం అందుతోంది. గత వారం కూడా బెదిరింపు కాల్ వచ్చిన విషయం మనకి తెలిసిందే. గత వారం ఎంపీ రఘునందన్ కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. ఈ రోజు సాయంత్రంలోగా నిన్ను చంపుతామని ఫోన్ లో ఆగంతకుడు బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ మావోయిస్టు పేరుతో మధ్యప్రదేశ్ నుంచి ఆగంతకుడు ఫోన్ చేసినట్లుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఫోన్ కాల్ వచ్చే సమయంలో మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని క్రాంతికిన్ పాఠశాలలో ఓ కార్యక్రమంలో రఘునందన్ పాల్గొనడం జరిగింది. అలాగే బెదిరింపు కాల్తో అప్రమత్తమైన ఎంపీ రఘునందన్ రావు, రాష్ట్ర డీజీపీ, అలాగే మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఆయన అప్పుడే ఫిర్యాదు చేశారు. రఘునందన్ ఫిర్యాదుతో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రెండోసారి కూడా కాల్స్ చేసి ఆయనకి బెదిరించినట్లుగా కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజైతే 2 నెంబర్ల నుంచి కూడా బెదిరించడం జరిగింది. ఇప్పుడే చంపేస్తున్నాం, దమ్ముంటే కాపాడుకోవాలి అంటూ కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకేం జరుగుతాయి అనేది కూడా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే రఘునందన్ రావుకి భద్రతను పెంచినట్లుగా కూడా తెలుస్తోంది.